హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఈరోజు శ్రీ విష్ణు యాక్ట్ చేసిన మృత్యుంజయ మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ థీమ్ గురించి మాట్లాడాలంటే ఈ సస్పెన్స్ మూవీ, సో మీకు స్పాయిలర్స్ ఏమీ లేకుండా జస్ట్ థీమ్ మాత్రమే చెప్తాను. ఒక న్యూస్ ఛానల్లో ఆర్టికల్స్ ఉంటాయి కదా మనకి న్యూస్ పేపర్లో, ఆర్టికల్స్ రిలేటెడ్ జాబ్ చేసుకునే జైకి క్రైమ్ సైడ్ వెళ్ళాలని తనకు ఎప్పటి నుంచో కోరుకుంటుంది. సో తన ట్రయల్స్ తను చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ ఒక యాక్సిడెంట్ అవుతుంది, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక పోలీస్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. సో అది యాక్సిడెంటా మర్డరా అని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ యాక్సిడెంట్కి ఈ జైకి ఉన్న కనెక్షన్ ఏంటి, అసలు తను ఎలా వచ్చాడు, అండ్ అక్కడ నుంచి సినిమా ఎలా ప్రొసీడ్ అయింది, ఇది మూవీ థీమ్. ఇదంతా జస్ట్ ఫస్ట్ 10 to 15 minutes సెట్ అవుతుంది వాళ్ళు సీన్ ఎస్టాబ్లిష్ చేయడానికి. సో అంతకు మించి నేనేం చెప్పట్లేదు. డీటెయిల్గా ఏం వర్కౌట్ అయ్యి ఏం వర్క్ అవ్వాలి మాట్లాడుకునే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టుకుని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మన ఛానల్లో రివ్యూస్ మాత్రమే కాకుండా ఇంకా ఎవ్రీ వీక్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఇంకా మూవీ రిలేటెడ్ కంటెంట్ అంతా వస్తుంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. శ్రీ విష్ణు చాలా సినిమాల తర్వాత, చాలా రోజుల తర్వాత ఓన్లీ కామెడీయే కాకుండా దీంట్లో డిఫరెంట్ యాంగిల్స్ చూపించారు. ఇంటెన్స్, సెంటిమెంట్ అండ్ తన స్టైల్ కామెడీ కూడా, అది కూడా మిస్ అవ్వకుండా అక్కడక్కడ అది కూడా టచ్ చేశారు. చాలా బాగా చేశాడు విష్ణు అన్న. అండ్ స్టైలింగ్ కూడా దీంట్లో కొత్తగా ఉంది. డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తాడు. మనకి ఆల్రెడీ సాంగ్లో చూపించారు. చాలా బాగా చేశాడు తను. అండ్ కాన్సెప్ట్, వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఈ మూవీ మొత్తంలో దాన్ని ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా చాలా బాగా తీసుకెళ్లారు. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఎక్స్ట్రా సినిమా కోసం, డైవర్షన్ కోసం ఎక్స్ట్రా సాంగ్స్ పెట్టడం కానీ, లవ్ ట్రాక్ పెట్టడం కానీ ఏమీ లేదు. వాళ్ళు అనుకున్న థీమ్కి స్టిక్ అయ్యి అదే ఫ్లోలో వెళ్ళిపోయారు. అండ్ సీన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే హీరో అలా డైరెక్ట్గా వచ్చేయకుండా ఫస్ట్ తన స్టోరీ, అంటే తన అలవాట్లు ఏంటి, తను ఎలా బిహేవ్ చేస్తాడు, తన లైఫ్ స్టైల్ ఏంటి, ఇదంతా చూపించి ఆర్గానిక్గా చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ ఇదంతా కూడా బోర్ కొట్టకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా, చాలా క్రిస్ప్గా, చాలా షార్ట్గా అండ్ డీటెయిల్డ్గా చాలా బాగా చూపించారు. అండ్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి, అండ్ నేను జనరల్గా సినిమా స్టార్టింగ్లో టైటిల్స్ అన్నీ, అంటే వాళ్ళు ఎవరెవరు పనిచేస్తారు అవన్నీ చూస్తూ ఉంటాను. కానీ దీంట్లో ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఓపెనింగే చాలా ఇంటెన్స్గా, అంటే ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా చాలా బాగా ఎడిట్ చేశారు. మనకి ఇంట్రెస్ట్ ఫస్ట్ సీన్తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలాగా చూపించారు. అండ్ వీటన్నిటిని ఇంకా బాగా ఎలివేట్ చేస్తూ కాలభైరవ గారు చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఇంటెన్స్ మ్యూజిక్ కానీ, సస్పెన్స్ కానీ, రివిలేషన్లో కానీ తను ఇచ్చే బీజిఎం, మనకి ఎడిటింగ్ చాలా బాగుంది. అండ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఈ మ్యూజిక్ ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్లారు దాన్ని. సినిమా అయిపోయి కిందకు వచ్చాక పార్కింగ్లో నాకు కాలభైరవ గారు కనిపించారు. హాయ్ చెప్పి బీజిఎం బాగుందని చెప్పాను. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా కొత్తగా ఉన్నాయి. అంటే మనకి కనిపిస్తూనే ఉంటాయి కానీ చాలా బాగా తీసుకెళ్లారు. మనకి ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఎక్కడా బోర్ కొట్టలేదు. చాలా క్రిస్ప్గా ఉంది సినిమా కూడా. ఎడిటింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా ఓకే అనిపించింది. నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ నెగిటివ్ ఏంటి అంటే సెకండ్ హాఫ్లో ఎలా ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఈ థీమ్లో వెళ్తుంది. సెకండ్ హాఫ్ ఎలా పెట్టుకున్నారంటే ఈ క్యాట్ అండ్ మౌస్, హైడ్ అండ్ సీక్ ఈ టైప్లో పెట్టుకున్నారు. అది నాకు ఫస్ట్ హాఫ్ అంత ఇంట్రెస్టింగ్గా నాకు సెకండ్ హాఫ్ అనిపించలేదు కొంచెం. అండ్ ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఎడిటింగ్ చాలా బాగుందని చెప్పానో, సెకండ్ హాఫ్లో ఆ ట్రాన్సిషన్స్ అన్నీ ఏమో అంత నీట్గా అయినట్టు నాకు అనిపించలేదు. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ సినిమాలో పోలీసులు ఏమీ చేయరు. అంటే ఇన్వెస్టిగేషన్ ఇదంతా పోలీసులు చేయాలి. వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ లేదు, అసలు అవసరం, వస్తారు 2-3 సీన్లో కనిపిస్తారు, ఏం లేదు ఇది యాక్సిడెంట్ అని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్క ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసినట్టు మనకి ఎక్కడా చూపించారు. మొత్తం హీరోనే చేస్తూ ఉంటాడు. వాళ్ళు అస్సలు ఇంత ఎఫర్ట్స్ కూడా పెట్టరు వాళ్ళు. అది అంటే పోలీసులు కదా, వాళ్ళు పోలీసులు పెట్టారు కదా, కొంచెం అన్న ఒక్కటో రెండన్నా వాళ్ళు కనిపెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు. ఒక్కటి కూడా వాళ్ళు కనిపెట్టరు. అండ్ ఆ పోలీస్కి కూడా హీరోయిన్ కాకుండా వేరే వాళ్ళని తీసుకోవాల్సింది. ఎందుకంటే హీరోయిన్ అంటే మనకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, తను కూడా ఇన్వాల్వ్ అవుతుంది అని. అది ఎక్కడ అనిపించలేదు సినిమాలో. సో ఓవరాల్గా చెప్పాలి అంటే నాకు అబవ్ యావరేజ్ అనిపించింది. సెకండ్ హాఫ్ బాగుండుంటే ఇంకా అదిరిపోయేది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. సో మూవీ చూసాక మీకు అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్.